చూస్తే టీడీపీని గెలిపించుకుని నారా చంద్రబాబుకు గిఫ్ట్గా ఇస్తామని రంపచోడవరం టీడీపీ అభ్యర్థి శిరీషాదేవి తెలిపారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు చేతుల మీదుగా బీఫామ్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉందంటున్న శిరీషాదేవితో మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ కుమార్ ఫేస్ టు ఫేస్. అధినేత నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ టీడీపీ అభ్యర్థులకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. రంపచోడవరం నియోజకవర్గం నుంచి శిరీషాదేవి గారు కూడా ఆయన చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. అసలు ఎలా ఉంది మేడం, అసలు టీడీపీ ఎలా ముందుకెళ్ళబోతుంది? నిజంగా ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మన రాష్ట్రం అంతా అప్పుల్లో కూరుకుపోయింది. ప్రాంతం బాగుపడాలంటే కేవలం ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. మన బాబు గారు అధికారంలోకి వస్తే ప్రజలందరూ కూడా అన్ని సంక్షేమ పథకాలు అంది క్షేమంగా, స్వేచ్ఛగా, స్వాతంత్రంగా, సమాన హక్కులు కలిగి ఉంటారనేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఉమ్మడి కూటమిలో భాగంగా ఎన్డీఏ అని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడిగా మమ్మల్ని రంపచోడవరం నియోజకవర్గంలో ప్రకటించడం జరిగింది. కాబట్టి అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్తాము. రేపు రంపచోడవరం నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరవేసి బాబు గారు గిఫ్ట్గా ఇస్తానని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే అరాచక పాలన అంటున్నారు మీరు, మేము అభివృద్ధి చేశామంటున్నారు అధికార పార్టీ, అసలు మీరు ఏమంటారు? అవునండి, పథకాలను పేరు చెప్పి ప్రజలకి నిత్యావసర వస్తువులు ధరలు పెంచేసి, కరెంటు ఛార్జీలు, తర్వాత ఏమో బస్ ఛార్జీలు, ఇలా ప్రతి దాంట్లో పన్నులు వేసేసి ప్రజలు నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. ఇలా వసూలు చేసేసి ప్రజల నుంచే వసూలు చేసిన డబ్బు పథకాల రూపంలో ఇస్తూ ఉన్నాడు. ఆ పథకాలు కూడా 100 మంది ఉంటే 10 మందికి మాత్రం వర్తిస్తూ ఉన్నాయి. ఆ 10 మందిలో కూడా కేవలం వైసీపీ కార్యకర్తలే ఉంటున్నారు. సామాన్యులకైతే ఎవరికి అందట్లేదు. ఆ ఇచ్చే పథకాలు కూడా మళ్ళీ 10 ఎకరాల భూమి ఉందనేసి రేషన్ కార్డులు తీసేయడం, కరెంటు బిల్లు ఎక్కువ ఉందనేసి రేషన్ కార్డులు తీసేయడం, లేకపోతే ఒక 10,000 ఉద్యోగం చేస్తే ఆ ఇంట్లో ఎటువంటి పథకాలు వర్తింప చేయకుండా చేయడం, రేషన్ కార్డులు తీసేస్తుంటే సామాన్యులందరికీ కూడా ఎటువంటి రేషన్ బియ్యం అందట్లేదు, ఎటువంటి అసలు ఏ పథకాలు కూడా వర్తింప చేయట్లేదు. ఇది ఎలాగా సంక్షేమం అవుతుందండి చెప్పండి? ప్రజలందరూ కూడా చాలా విసిగిపోయి ఉన్నారు. ఇతనికి బుద్ధి చెప్పాలి. మొన్న ఎలక్షన్లో ఒక కోడికత్తి డ్రామాతో వచ్చాడు, ఇప్పుడేమో మళ్ళీ గురకరాలతో కొట్టేశారనేసి చాలా యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక సీఎం కాన్వాయ్ లేకపోతే సీఎం పర్యటన చేస్తూ ఉంటే నైట్ కరెంట్ పోవడం ఏంటి? ఇదంతా ఫ్రీ ప్లాన్ మర్డర్. ఒక విత్ ఇన్ సెకండ్స్లో అంటే బాబు గారే రాళ్ళు ఇచ్చి కొట్టించేదని ప్లే కార్డ్స్ కూడా వచ్చేసినాయి. 5 నిమిషాల్లో ఎలా వచ్చేస్తాయండి? అతను కొట్టిన 5 నిమిషాల్లో ప్లే కార్డ్స్ వచ్చేసినాయి. ఇలాంటి డ్రామాలు ప్లే చేస్తూ ఉన్నాడు. ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఆల్రెడీ చెల్లిని, తల్లిని అందరినీ మోసం చేశాడు, బాబాయిని చంపించేశాడు. ఇంత రాక్షస పాలన చేస్తూ ఉన్నాడు. ఇంకా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. రేపు వచ్చే నెల జరిగేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటు రూపంలో ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు అతనికి బుద్ధి చెప్పడానికి. కాబట్టి రాబోయేది కేవలం ఎన్డీఏ కూటమి, మన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా రాబోతూ ఉన్నారు రాష్ట్రంలో. అదేవిధంగా మా రంపచోడవరం నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరవేసి బాబు గారు గిఫ్ట్గా ఇస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు గారు డబ్బులున్న వారికే టికెట్ ఇస్తారు, సామాన్యులకి ఎవరు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. అవును, అది నిజంగా కరెక్ట్ కాదండి. ఎందుకంటే నేను ఒక సామాన్య గిరిజన మహిళను, ఒక సామాన్య అంగన్వాడీ కార్యకర్తను, ఒక 8 సంవత్సరాలు పనిచేశానండి. ఈ 8 సంవత్సరాల కాలంలోనే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బాగానే ఉంది. తర్వాత అక్కడ వైసీపీ ప్రభుత్వం వల్ల నేను చాలా వేధింపులకు గురవ్వడం జరిగింది. 8 సంవత్సరాలు చేసినప్పటికీ నేను ఒక టీడీపీ కార్యకర్త భార్యనని చెప్పి నా ఉద్యోగం మీద పడి చాలా రకాలుగా వేధింపులు గురి చేశారు. ఈ వేధింపులు తట్టుకోవడానికి నేను నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఇలా సామాన్యులకు ఒక 11,500 జీతం చేస్తున్నటువంటి సామాన్య ఒక అంగన్వాడీ కార్యకి ఇంత రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ పరిస్థితి అంతా నేను బాబు గారు చెప్పడం జరిగింది. అయ్యా, నేను BA-BEd చదువుకున్నాను, ఒక అంగన్వాడీ కార్యకర్తగా చేశాను, నా ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు నాకు తెలుసు, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నా ప్రాంతాన్ని అభివృద్ధి పరుచుకుంటాను. ఇలాగా మన కార్యకర్తలు అనేవారు ఇంత దారుణంగా వేధింపులు గురవుతా ఉన్నారని నేను బాబు గారి దగ్గర విన్నవించడం జరిగింది. అలాగా ఒక సామాన్య మహిళకి, ఒక యువతకి, ఒక చదువుకున్న మహిళకు అవకాశం ఇచ్చారు. నిజంగా కేవలం ఇలాంటి రూమర్స్ మాత్రం దయచేసి ఎవరు నమ్మొద్దు. డబ్బున్న వాళ్ళకి, కోట్లు ఉన్న వాళ్ళకి అవకాశం వస్తాయని మాత్రం నమ్మొద్దు. దానికి నిదర్శనం ఏంటంటే నేనే ఒక సామాన్య మహిళను, 1 రూపాయి కూడా నా దగ్గర ఎవరు ఆశించలేదు, 1 రూపాయి నాకు తీసుకోలేదు, స్వయంగా తెలియజేస్తా ఉన్నాను. నా దగ్గర ఈ రోజు కూడా రూపాయి లేదు. కేవలం బాబు గారి ధైర్యంతో నేను ముందుకు వెళ్తా ఉన్నాను. ఇంత నమ్మకం పెట్టి నాకు ఈ అవకాశం ఇచ్చారు బాబు గారు. అందుకని నేను ఖచ్చితంగా తెలియజేసేది ఏంటంటే రేపు మా రంపచోడవరం నియోజకవర్గంలో అధిక మెజారిటీతో గెలిచి రంపచోడవరం నియోజకవర్గం తెలుగుదేశం జెండా ఎగరవేసి బాబు గారు గిఫ్ట్గా ఇస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే రంపచోడవరం నియోజకవర్గంలో బాబు గారికి ఆ సీటును గెలిపించి గిఫ్ట్గా ఇస్తా అని శిరీషాదేవి తెలియడం జరిగింది. కెమెరామెన్ మహేష్తో అనిల్ కుమార్.